30 నుంచి 35 ఏళ్ల అనుభవం ఉండి మరో 2 ఏళ్లలో రిటైర్ అయ్యే సీనియర్ టీచర్లను టీఈటీ రాయమనడం ఎంతవరకు న్యాయమని వైసీపీ పేర్ని నాని ప్రశ్నిస్తూ, లోకేష్ హయాంలో మాత్రం టీఈటీ, డిఎస్సి పరీక్షలు, డిగ్రీలు కూడా లేకుండానే ఉద్యోగాలిచ్చారని పేర్కోవడం జరిగింది. ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై నిజాయితీ ఉంటే సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ విచారణకు ఆదేశించి సత్తా నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కృష్ణా జిల్లా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీ ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారు కానీ, అలాగే అన్ని విభాగాలు, రైతు విభాగం, మహిళా విభాగం, విద్యార్థి విభాగం, యువజన విభాగం, అలాగే ముస్లిం మైనార్టీ విభాగం, బీసీ విభాగం, ఇట్లా ఎస్సీ విభాగం, ఇలా వివిధ ఎస్టీ విభాగం, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, అట్లా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ అందరం కలిసి ఈ రోజున కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వటం జరిగింది. ఒకటి, డిఎస్సిలో జరిగినటువంటి డిఎస్సి 2025లో జరిగినటువంటి అక్రమాల మీద ఏమేం తప్పులు జరిగినాయి, దాని మీద సిబిఐ విచారణ చేయించాలి ప్రభుత్వం. దోషుల్ని లేదా దొడ్డి మార్గంలో డబ్బులతో లేదా రాజకీయ ఉద్యోగాలు పొందినటువంటి ఎవరెవరైతే ఉన్నారో, 16,000 మంది మేము దొంగలని చెప్పట్లేదు. టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ నిజమైన నిజాయితీతో చదువుకున్నటువంటి టీచర్లతో పాటు దొంగలు కూడా దూరారు, దొంగ టీచర్లు కూడా వచ్చారు. ఈ 16,000 మందిలో, ఈ 16,000 మంది గుంపులో లోకేష్ చేత తొయ్యబడి, లోకేష్ చేత టోకెన్లు తీసుకోబడి ఈ 16,000 మందిలో దొంగ టీచర్లు కూడా వచ్చారు. దొంగతనంగా వచ్చిన వాళ్ళు, సర్టిఫికెట్లు లేకుండా వచ్చిన వాళ్ళు, చదువు లేకుండా వచ్చిన వాళ్ళు, అర్హతలు లేకుండా వచ్చిన వాళ్ళు మరి సమానంగా ఎట్లా అవుతారు? బాగా చదువుకుని కష్టపడి పేదరికాన్ని అధిగమించి, ప్రతికూల పరిస్థితులను అధిగమించి, డిగ్రీలు చదివి, బీఈడీలు చదివి, లేదా టీచర్ ట్రైనింగ్ కోర్సులు చదివి, మెరిట్లో చదివి, కష్టపడి ఎన్నో సంవత్సరాల తరబడి తరఫీదు పొంది నిరంతరం అన్నం తిన్నారో లేదో కానీ ఇదే పని మీద చదివి బాగా రాసి నిజాయితీగా టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చింత లేదు, ఎటువంటి బాధ లేదు. కానీ ఈ కష్టపడి చదివి ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి అర్హత గల టీచర్లతో పాటుగా అర్హత లేని దొంగ టీచర్లు లోకేష్ నాయకత్వంలో, లోకేష్ చేత రికమెండ్ చేయబడి వచ్చారనేదే డబ్బుతోనో లేదా పార్టీ ముద్ర మీదో, పార్టీ పచ్చబెళ్ళున్నోళ్ళు లోపలికి వచ్చారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధారాలతో కూడినటువంటి అనేక సందేహాలని ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పి రకరకాల పేర్లతో అనేక దొంగతనాలు చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అయితే లూటీ చేశారు. ఇవాళ నిజాయితీగా సమాధానం చెప్పేవాడు లేడు ఈ ప్రభుత్వంలో. ఎవడన్నా పేపర్ ఇచ్చేవాడు, పరీక్ష చేసేవాడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరు లేరు. రెండు ఒకడే. పేపర్ తయారు చేసేవాడు అతనే, అంటే అదే వ్యవస్థ, పరీక్ష పెట్టేది అదే వ్యవస్థ. అంటే పేపర్ తయారు చేసేటువంటి ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా పరీక్షల్లో ఉంటారు. ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసేటువంటి, అకౌంటబిలిటీ లేనటువంటి, బాధ్యత లేనటువంటి ఉద్యోగస్తుల చేత ఈ ప్రక్రియ అంతా నడిపించడం వల్ల ఇవాళ అనేక అనుమానాలు, అనేక ఆధారాలు డిఎస్సి పేపర్ లీక్ అయిందంటాకి కృష్ణా జిల్లాలో ఒక అబ్బాయి నవీన్ అని చెప్పిన ఒక అబ్బాయి ఉన్నాడని చెప్తున్నారు. ఆ అబ్బాయి ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నాడు కాంట్రాక్ట్ ఎంప్లాయీగా. పేపర్ తయారు చేసే దాంట్లో అతను ఆ అప్లోడ్ చేసేలో కానీ లేదా డిజిటలైజేషన్లో కానీ కంప్యూటరైజేషన్ ప్రక్రియలో మొత్తం అతను ఉన్నాడు అని చెప్తున్నారు. అతనికి కృష్ణా జిల్లాలో టాపర్ కింద వచ్చాడు సోషల్ స్టడీస్లో. అలాగే లాంగ్వేజెస్లో జోన్ 2లో 6th ర్యాంకర్గా వచ్చాడు. జిల్లా కలెక్టర్ ఆఫీసులో, ఎందుకంటే డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో సాంప్రదాయంగా ఎప్పుడు కూడా జిల్లా కలెక్టరేట్లోనే ఈ టీచర్ల మెరిట్ లిస్టు కడతారు. కానీ ఎందుకు కట్టలేదు ఈసారి 2025లో? కేవలం ఆన్లైన్లోనే ఎందుకు పెట్టారు? మరి ఆన్లైన్లో ఫస్ట్ మెరిట్ లిస్టులో నవీన్ అనే కుర్రోడికి ఏదైతే ఎస్సీఆర్టీలో పేపర్ తయారు చేసి మార్కులు అప్లోడ్ చేసిన దాంట్లో పనిచేశాడో ఆ కుర్రోడు జిల్లా టాపర్గా వచ్చారని చెప్పి ఆన్లైన్లో ఫస్ట్ లిస్టులో మెరిట్ లిస్టులో పెట్టి, రెండో లిస్టులో తెల్లారేపటికి రెండో రోజుకో దాన్ని తీసేసి ఎందుకు కొత్త